యుద్ధం అనేది లేదు అసలు ఇక్కడ. యుద్ధమే కాదు మాకు. ఈ 2 పార్టీలు మాకు లెక్కే కాదు. బీజేపీ మైనస్, టీఆర్ఎస్ వాళ్ళ గొడవలు వాళ్ళకే సరిపోతున్నాయి. నవీన్ యాదవ్ గారికి మేము బీసీ దాంట్లో చూసుకున్నాం, బీసీకి సీట్ ఇచ్చాం. బీసీది పాస్ కాకపోయిన బిల్లు అయినా కూడా మేము కట్టుబడి బీసీలకు ఇచ్చాం. బీసీకి 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తుండు. 50,000 మెజార్టీతో గెలుస్తుండు. అసలు యుద్ధం ఎట్లయితుంది అది? నువ్వు నేను కలబడిద్దాం. మాకు ఆ 2 లెక్కే కాదు. 100% నవీన్ యాదవ్ గారు మేము బీసీ అని ఇచ్చాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్నారు 15 సంవత్సరాలు యాట్రిక్ కొట్టిండన్నారు. ఏం అభివృద్ధి చేశాడు? ఇవాళ మనం ప్రచారం చేస్తున్నాం, చూస్తున్నాం, గల్లీలలో తిరుగుతున్నాం. ఏ గల్లీ చూసినా అంతే ఉంది. ఏ గల్లీలో చూసినా కూడా అంతే ఉంది. అదే నవీన్ యాదవ్ కి ఇయ్యక ముందు ఆయన ప్రజాసేవలో ఉన్నాడు, చదువుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఏది మాట్లాడుతుంటారు? టీఆర్ఎస్ బీసీ అన్నప్పుడు మరి టీఆర్ఎస్ బీసీకి సీట్ ఎందుకు లేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? పాస్ కాకపోయినా కూడా, బిల్ పాస్ కాకపోయినా కూడా మేము కట్టుబడి ఉన్నాం. దానికి కట్టుబడి ఉండి ఇచ్చినాం. బీసీ అనే నివాదంతో వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు దాన్ని చేయమనండి. ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఉందని మీ కాన్ఫిడెన్సా, లేకుంటే ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు? బీసీ అనేది ఒకటి ఉంది. మేము చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్లలో ఎంత నాశనం అయితే చేశారో మేము 2 ఏళ్లలో అంత అభివృద్ధి చేసినాం. బస్ ఫ్రీ చూడండి, కరెంట్ ఫ్రీ చూడండి, గ్యాస్ ఫ్రీ చూడండి, రేషన్ కార్డు చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇందిరం మిల్లు చూడండి. ఇందిరం మిల్లు మేము ప్రజాపాలన ప్రజల ముందుకే వచ్చి పాలన చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా రాజీ పడలేదు. 100% మాకు ఇక్కడ మీరు యుద్ధం అంటున్నారు. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు మేము ఈక్వల్ గా ఉంటే యుద్ధం అయింది. అసలు మాకు ఆ 2 పార్టీలు యుద్ధం కాదు. అసలు 2 మైనస్ లో ఉన్నాయి. అవి గెలవడానికి కష్టం. ఎందుకు కష్టం అంటే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి లేదు, బీసీకి సీటీ లేదు. రెండోది ఒకటి అభివృద్ధి లేదు. ఎక్కడ ప్రచారం చేద్దామని పోయి చూసినా కూడా గల్లీలు అంతే ఉన్నాయి. జూబ్లీల్స్ అంటే హైదరాబాద్ ఒక మెయిన్ రోడ్ అంటారు. ఫిలిం నగర్, జూబ్లీల్స్, ఫిలిం నగర్ అని. ఎక్కడ ఫిలిం నగర్, ఎక్కడ జూబ్లీల్స్? గల్లీలలో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ పోయినా చూసిన స్లమ్ ఏరియాలలో అన్ని అంతే ఉన్నాయి. ఏం డెవలప్ చేసిండు? యాట్రిక్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అంటున్నారు. ఎక్కడా లేదు. ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకటి. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ మద్దతుగా ఉంది అనుకున్న నేపథ్యంలో ఈ రోజు ఎంఐఎం నుంచి కొంతమంది చీలి బీఆర్ఎస్ లోకి జాయిన్ కాబోతా ఉన్నారు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే మైనార్టీ ఓట్లు కూడా పక్కదావ పట్టే అవకాశం ఉంది అన్నారు. అవి కొంతవరకే, ఏదో కొంతమందిని డబ్బులు పెట్టి కొనుగోలుతున్నారు. వాళ్ళు మైనార్టీ ఓట్లు మైనస్ ఎందుకు చూపిస్తున్నారంటే వాళ్ళు 10 ఏళ్లలో సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు పెట్టి వాళ్ళని కొంటున్నారు. మేము కూడా చెప్తున్నాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, జాయిన్ కావండి, ఓటు వేయటం మాత్రం మనకే వేయండి. మన పార్టీ మనది, ఇది అది మన జాతీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ. అది మనతో ఢీకొనటం కష్టం. మనతో దేనికి సాటి రాదు. ఏదన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. ఈ 15 సంవత్సరాల్లో కానీ, ఈ 10 సంవత్సరాల్లో కానీ ఆయన డెవలప్ చేసింది ఏదన్నా చూపించమనండి. ఇప్పుడు వాళ్ళ భార్య సానుభూతి అంటున్నారు. వాళ్ళ భార్య కానీ, కొడుకు కానీ లాస్ట్ లో వాళ్ళకి భయం అయింది. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు ఏమంటున్నారు? లాస్ట్ లో నామినేషన్ వేస్తే ఆమెకి నామినేషన్ స్క్రూటినీలో ఎగిరిపోయిన భయంతో మళ్ళీ విష్ణువర్ధన్తో వేశారు. అంటే వాళ్ళకే పొందం లేదు. మేము ఒకరికే బీఫామ్ కన్ఫర్మ్ చేసాం, ఒకరికే కట్టుబడి ఉన్నాం. బీసీ కన్ఫామ్ గా 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుండు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ వాళ్ళ యొక్క ప్రచారం చేసే విధానం ఎట్లా జూబ్లీహిల్స్ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉంది అన్నట్లు కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఒక 5,000 అంటే గతంలో వచ్చిన దానికన్నా కానీ ఒక 5,000 ఓట్లు ఎక్స్ట్రా పడినట్లయితే కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉన్నట్లు కూడా నడుస్తుంది. కాంగ్రెస్ ఓడిపోవడానికి ఛాన్స్ లేదండి. అన్ని కూడా ఇంద్రమ్మ పాలన చేస్తున్నాం, ప్రజల వద్ద పాలన. రెండోది ఏంటంటే బీసీ మేము ఇచ్చిన పథకాలు చూడమనండి ఒకసారి. ఏది కూడా 5,000 ఓట్లతో వాళ్ళు గెలవటం కాదు, 50,000 ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తున్నామని చెప్తున్నాం. అసలు 5,000 ఓట్లు ఎక్కడ, 50,000 ఓట్లు ఎక్కడ? మా సున్నాలు ఎన్ని పెరిగినా చూసుకోమనండి ఒకసారి. వాళ్ళకి సింగిల్ డిజిట్స్ లో ఉన్నారు. 500 ఓట్లే పడతాయేమో వాళ్ళకి. 500 కూడా కదా, 5 అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఫ్యామిలీ ఓట్లు వేసే విధానం కూడా లేదు. వాళ్ళు గొడవలు పడటం. ఇప్పుడు మొన్నటిదాకా కవిత గారు అన్నారు, టీఆర్ఎస్ పార్టీ నలుగురు, ఆ 4 టైర్లకి పంచర్ అయిపోయి ఉన్నాయి. కారు కదిలే పరిస్థితి లేదు. స్టీరింగ్ లో కూర్చున్న వ్యక్తి స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఈ 10 ఏళ్లలో తిని కూర్చున్నాడు కాబట్టి బయటకు రావాల్సిన అవసరం లేదు. పులి బయటకు వస్తుంది ప్రచారానికి అంటున్నారు. పులి ఎక్కడో అడవిలో ఉంటుంది. అట్లా ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి, జాతీయ పార్టీ మేమందరం కట్టుబడి ఉన్నాము. నిన్న కూడా 100% సీఎం గారు ఆర్డర్ ఇచ్చారు. ప్రతి గల్లీలో కూడా మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మేము కూడా దీంట్లో ఉన్నాం. అభివృద్ధి చూస్తున్నాం. ఎక్కడైనా అన్యాయం జరిగి ఉంటే వాటికి నిజాయితీగా
ఈ ఎలక్షన్ ముందుంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 100% అభివృద్ధి చేసి చూపిస్తాం. ఓకే. ఆయన 15 ఏళ్లలో చేయని అభివృద్ధి నవీన్ యాదవ్ అన్న గెలవగానే మీకు 3 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఇది జూబ్లీస్ కాదు సింగపూర్ అనేటట్టు చేసి చూపిస్తాం మేము. ఓకే. ఇప్పుడు భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పలువురు నాయకులైతే విమర్శల వర్షం గూడా కురిపిస్తా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒక విమర్శలైతే అట్లనే ఇప్పుడు నవీన్ యాదవ్ మీద చాలా రకాల విమర్శలైతే వచ్చినాయన్నమాట. వాటిని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? నవీన్ యాదవ్ గారి మీద అందరూ సోషల్ మీడియాలో చేస్తున్నారు. అది ఇది వాళ్ళ అబ్బాయి కేసులో నేను ఒక్క కేసు పీటీ కేసు చూపిమనండి. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్కడన్నా ఇక్కడున్న వాటిల్లో ఎక్కడన్నా ఒక నవీన్ యాదవ్ మీద ఈ కేసు ఉంది, ఏదైనా కేసు ఉందా, ఒక కేసు చూపిమనండి. సోషల్ మీడియాను వాళ్ళు 10 ఏళ్లలో అభివృద్ధి చేయక సంపాదించిన డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాకి డబ్బులు పెట్టి ఏదో విధంగా డబ్బులు పెట్టి వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏదున్నా కూడా వాళ్ళు ఏంటంటే కేవలం డబ్బులు పెట్టి వాళ్ళు సంపాదించిన డబ్బులు పెట్టి కొనుక్కొని నవీన్ యాదవ్ మీద మచ్చ చూపించడానికే తప్ప ఎవరన్నా ఒక ఛాలెంజ్ చేయమని రమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈసుపూర్ చౌరస్తాకు వస్తా రమ్మనండి, లేదా జూబ్లీస్ ఇప్పుడు నవీన్ అన్న యాదవ్ ఆఫీస్లో లేదా వాళ్ళ టీఆర్ఎస్ ఆఫీస్కి వస్తా. నవీన్ యాదవ్ మీద అన్న మీద ఒక్క కేసు చూపిమనండి, రమ్మనండి. ఒక్క కేసు ఏదైనా పీటీ కేసు చూపిమనండి. ఇప్పుడు ఊళ్ళల్లో ఇంతకుముందు మనం గుర్తుపెట్టుకోండి, ఊళ్ళల్లో పంచాయతీలు చేసేవాళ్ళం. పంచాయతీలు చేయడానికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ తక్కువ ఉండే కాబట్టి పంచాయతీ చేసేవాళ్ళు. పంచాయతీ చేసి ఎవరికైనా ఒకరికి న్యాయం జరిగిద్ది అనేది కాదు, ఇద్దరికీ న్యాయం జరగాలనుకుంటాం. పంచాయతీకి ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తారు. అది రౌడీ అంటారా? దాన్ని ఆ? ఏ విధంగా రౌడీ అంటారు, దందా అంటారు, ఎట్లయితారు? ఆయన మీద ఒక పీటీ కేసు లేదు ఈ రోజు వరకు కూడా. మరి రౌడీ అయినప్పుడు 10 కేసులు 15 కేసులు ఉండాలి. ఏ కేసు లేదుగా, ఏ కేసు లేదు. ఎందుకు లేదు? ఆయన ప్రజాసేవ చేసిండు. ఆయనకు ఆశ్రమం ఉంది అన్నగారికి, వాళ్ళకు ఒక గోల్ ఉంది, నలుగురిలో మంచి పేరు ఉంది. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు మేనేజ్ చేయడానికి కోసం చెప్పుకుంటున్నారే తప్ప వాళ్ళు ఏదైతే అది ఇది అంటున్నారో ఏదీ లేదు. 50,000 పై చిలుగుతో గెలుస్తుండు. అసలు మేము ఒకటే గుర్తు పెట్టుకోమనండి, వాళ్ళ నలుగురు గొడవ పెట్టుకొని రావడానికే సరిపోవట్లేదు, ప్రచారం చేయడానికి రావట్లేదు. 15 ఏళ్ళు యాట్రిక్ అన్నాడు, అభివృద్ధి లేదు. ఇంకెక్కడ గెలుస్తాడు? ఇది ఏ విధంగా గెలుస్తాడు? చౌదరీస్ అంటాడు. మేము బీసీకి కట్టుబడి బీసీకి సీట్ ఇచ్చినాం. మరి టీఆర్ఎస్ బీసీకి కట్టుబడి బీసీకి సీట్ ఎందుకు లేకపోయింది? నోటి మాటలు చెప్పడం వేరు, చేతల్లో వేరు. మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పం, చేతల్లోనే చేసి చూపించడం. బీసీకి ఇస్తామని చెప్పడం, బీసీకి సీట్ ఇచ్చినాం. టీఆర్ఎస్ ఎందుకు లేదు, బీజేపీ ఎందుకు లేదు? బీజేపీ ఏమో రెడ్డి కులానికి ఇచ్చుకుంది, టీఆర్ఎస్ చౌదరి కులానికి ఇచ్చుకుంది. ఎందుకు ఇచ్చింది? మరి బీసీకి ఎందుకు లేకపోయింది? మేము ఏదైతే బిల్ పాస్ చేశామో దానికి కట్టుబడి, అక్కడ పాస్ కాకపోయినా కట్టుబడి ఉన్నాం. అదే మాట మీద మేము నవీన్ అనే యాదవ్కి సీట్ ఇచ్చాం. అయితే ఇక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులకి అంటే వృద్ధుల దగ్గర నుంచి గానీ, కొంతమంది మహిళల దగ్గర నుంచి గానీ కొన్ని ప్రశ్నలైతే ఎదురైతా ఉన్నాయి. అంటే మాకు పింఛన్లు ఎందుకు ఇస్తలేరు? 4,000 ఇస్తా అన్నావు, 2,000 ఎందుకు ఇస్తున్నావు? ఇట్లాంటివి అన్నమాట. ఇచ్చిన గ్యారంటీల గురించి, ఇచ్చినటువంటి హామీలు ఎందుకు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అనే ఆ విషయాల గురించి ఒక ప్రశ్నలైతే వస్తా ఉన్నాయి. దాని గురించి ఒకటేనండి, వాళ్ళు 10 ఏళ్లలో చేసిన నాశనాన్ని, వాళ్ళు చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ, మేము ఇచ్చిన హామీలను అన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలు అవి ఇవి ఇప్పుడు మేము ఇచ్చినవన్నీ ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నాం కదా. ఎక్కడ ఆగింది? ఏది కూడా మేము ఇచ్చిన హామీ ఏది ఆగలేదు. వాళ్ళకు మాత్రం 100% ఏదైతే ఇచ్చామో హామీలు చేసుకుంటూ వస్తున్నాం. 100% హామీలు అవుతున్నాయి.